కేవలముగా ఏదో 2 గంటలో 1 గంట సేపు పూజా మందిరం అనేటటువంటి పేరు ఒకటి పెట్టుకుని అందులోకి వెళ్ళి 2 విగ్రహాల ముందు నిలబడి ఇంక నీ అంత మహాభక్తుడు లేడన్నట్టుగా నటరత్న నట చక్రవర్తి నట సామ్రాట్ అన్నీ నువ్వే అయిపోయి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నా అంత గొప్పవాడు లేడన్నట్టుగా నువ్వు తీసుకెళ్ళి ఎంత పూజ చేసినా నీలో రాని మార్పుకి ఈశ్వరుడు చిన్నబుచ్చుకుంటాడు. నిజంగా భక్తుడివైతే ఈశ్వరుడికి చెప్పవలసింది వేరే ఉంది. ఈశ్వర, ఈ బలహీనతని గట్టెక్కలేకపోతున్నాను, నిన్ను చేరలేకపోతున్నాను చెప్పుకున్నాడు ధూర్జటి. ఓషీరోయదు కామినీ జనుల తారుణ్ణోరు సౌఖ్యంబులంబాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట నీకు ప్రీతిగా సత్క్రియలు చేసి చెయ్యదు దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్తున్నాడు. అందుకు మహానుభావుడు భక్తుడై ఇప్పటికీ కాళహస్తీశ్వరుడి యొక్క పాదాల దగ్గర పడుతున్నాడు. నీ బలహీనత ఈశ్వరుడికి చెప్పాలి, ఆయన ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. అది నువ్వు తెచ్చిన విగ్రహం కాదు, పరమేశ్వరుడన్న పూనిక నీకు. ఈ పూనిక నీకుంటే భక్తి యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఈశ్వరుణ్ణి చేరడమే కానీ ఎప్పుడూ వెళ్ళి కోరికలు కోరడం కాదు. అలాని కోరికలు కోరద్దాండి అంటారేమో. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ ఆయనే చెప్పాడు. నీకెందుకు రా కోటేశ్వరరావు నన్ను అడుగుతారు పిల్లలు. అడగద్దని ఆయన అంటలేదు, అడగమని. కానీ మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనము ఈశ్వరుని చేరుటయే. మనుష్య జన్మ వినా ఇంకొక ఉపాధి ఈశ్వరుణ్ణి చేరడానికి సరిపోదు, దీంతోనే చేరాలి.